మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. 2 రోజుల నుంచి వీడియోసే పెట్టట్లేదు కదా. ఎందుకు పెట్టట్లేదంటే అమ్మా నాన్నకి పిల్లల్ని అక్కనే చూడబుద్ధి అవుతుందంట. అంటే మేము ముగ్గురు అక్కలు చెల్లెళ్ళం కదా. చిన్నక్క హైదరాబాద్లోనే, వాళ్ళ పాప, పెద్ద అక్క వాళ్ళ అబ్బాయి, మా 2 పిల్లలు, ఇంతమంది హైదరాబాద్లోనే ఉన్నారు కదా. చూడబుద్ధి అవుతుందని ఒకటే గోల చేశారు. అయితే మేమేమన్నామంటే టికెట్ బుక్ చేసి ఇక్కడ బంజర్లో బస్సు ఎక్కిస్తాము, అక్కడికి వెళ్ళేసరికి పిల్లలు వస్తారంటే, అమ్మమ్మమ్మ హైదరాబాద్ ముక్కు మొహం మాకు తెలియదు, మీరు ఎక్కిస్తే మేము మధ్యలో ఎక్కడ తప్పిపోతామో, మాకు ఎటు దారి తెన్నో తెలియదు అని గోల చేసి, మా వారేమో ఏమోలే ముసలోళ్ళు ఇద్దరిని ఇబ్బంది పెట్టవు ఎందుకు, ఇక్కడి నుంచి భయపడుకుంటే పోతారు, నువ్వు తోడుంటే ఆ భయం వాళ్ళకు ఉండదు కదా, నువ్వు కూడా బయలుదేరి అన్నారు. అసలైతే ఒక 10 రోజుల్లో మొక్కజొన్న పని అంతా అయిపోయి తీరిగ్గా ఉన్నప్పుడు మా వారు నేను వెళ్దాం హైదరాబాద్ అనుకున్నాము. కానీ ఇలా వెళ్ళాల్సి వచ్చింది. సరే అని మా వారు వెళ్ళమన్నారు కదా, ముగ్గురికి టికెట్లు బుక్ చేశారు. మేము హైదరాబాద్ బయలుదేరామండి. అయితే చలి మాత్రం మామూలుగా ఉండట్లేదు. ముందు జాగ్రత్త కోసం ఒక బెడ్షీటు, ఒక దుప్పటి పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. ముందు సీట్లో నానుండు, వెనక సీట్లలో రెండిట్లో మేమిద్దరం ఉన్నామన్నమాట. ఇక హైదరాబాద్ వచ్చేసామండి. బస్ దిగే దగ్గర నుంచి ఆటో మాట్లాడుకొని అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం. వాళ్ళ అపార్ట్మెంట్ పక్కనే ఆంజనేయ స్వామి వారి గుడి అనమాట. ఇది అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉండే బిల్డింగ్ అండి. అంటే బిల్డింగ్ మొత్తం కాదు, ఆ బిల్డింగ్లో ఒక ప్లాట్ అంటారా ఏమంటారో నాకు తెలియదు, 5 అంతస్తుల బిల్డింగ్లో ఒక ఇల్లు వీళ్ళది, సొంత ఇల్లేలేండి. ఇక ఇక్కడికి వచ్చేసాము కదా. ముందైతే లిఫ్ట్లోకి వెళ్తున్నాము. ఒకప్పుడైతే ఈ లిఫ్ట్లో ఏది నొక్కాలో, ఏది నొక్కితే ఏమవుతుందో కూడా నాకు తెలియదు. కానీ ఇలా అప్పుడప్పుడు రావటం వల్ల, అలాగే ఖమ్మంలో షాపింగ్ మాల్స్కి వెళ్ళటం వల్ల ఆ లిఫ్ట్ పలానా నెంబర్ నొక్కాలి, పైకైతే ఇది, కిందకైతే ఇది అని అర్థమైందనమాట. అంతకుముందు అయితే దీన్ని ఎక్కాలంటేనే వచ్చే భయం వేసేదండి. ఇప్పుడైతే అప్పుడప్పుడు వస్తున్నాం కాబట్టి అలవాటైపోయింది. మేము అలా లిఫ్ట్లోంచి బయటికి రాబోయేసరికి పిల్లలు వచ్చారండి. వాళ్ళకి అర్థమవుతుంది కదా, లిఫ్ట్ సౌండ్ వినపడుతుంది కదా. అంటే మేము వస్తున్నామని తెలుసు, కానీ ఇంటి దగ్గరకు వచ్చిందాక మేము ఫోన్ చేయలేదు. కానీ లిఫ్ట్ సౌండ్ ద్వారా వాళ్ళు తెలుసుకొని బయటకు వచ్చేసారు. ఇప్పుడు అక్క వాళ్ళ అమ్మాయే వీడియో తీస్తుంది. మేము వచ్చినప్పుడు టైం ఎంత అయిందంటే కరెక్ట్గా బస్సు అయితే 4-5 నిమిషాలకి బస్ దిగామండి. బస్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఆటో అయితే 10 నిమిషాలు పట్టింది. అయితే బస్ దిగే ముందుగా వీళ్ళకి ఫోన్ చేసినట్టయితే బండి వేసుకొని బస్ దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ మేము ముగ్గురం ఉన్నాం కదా, ముగ్గురం అంటే ఒక బండి మీద ఇబ్బంది అవుతుంది, 2 సార్లు 3 సార్లు తిరగాలి. అది కాకుండా బ్యాగులు కూడా 4 ఉన్నాయండి లగేజ్తో, ఎందుకులే అంత ఇబ్బంది. ఆటో అయితే ఒకసారి వచ్చేస్తాం కదా, బ్యాగులు మనుషులు అందరం వచ్చేస్తాం కదా అని ఆటో మాట్లాడుకొని వచ్చేసామండి. వచ్చిన తర్వాత బస్సులో ఉన్నప్పుడు అనిపించింది, వెళ్ళగానే కొద్దిసేపు అయినా నిద్రపోవాలి అనుకున్నాము. బస్సులో అస్సలు నిద్ర పట్టలేదండి. కొంతమంది భలే నిద్రపోతారు, కొంతమంది ఏముంది, నాన్న అయితే బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు నిద్రపోతానే ఉండు. ఇక అమ్మ నేనైతే చూసుకుంటూ ఉన్నాం, ఎక్కడ దాకా వచ్చాము, ఇంకెంత టైం పట్టిద్ది ఏంటి అని అట్లా చూసుకుంటున్నామా. బస్సులో అనుకున్నాను అనమాట, తొందరగా వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంట అయినా పడుకోవాలని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ తెల్లారింది. టీలు తాగినాం, టిఫిన్లు చేసినాం, వంట కూడా చేసాం. మేము వచ్చినవని పిల్లలు వచ్చారు, అక్క వాళ్ళ అబ్బాయి, మా పిల్లలిద్దరు కూడా ఇక్కడికే వచ్చారు. ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేనేమో ఇవన్నీ చదువుతున్నానండి. కారపూస, పప్పు చెక్క, సున్నుండలు, చింతకాయలు. మన తోటలో చింతకాయ పప్పు చేశాను కదా, ఆ రోజు చింతకాయలు తీసుకొచ్చాం. ఆ చింతకాయలు ఇవన్నీ చదువుతున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారు, బావగారు కూతురింటికి వెళ్తున్నామండి, అక్కడ కోసమనే ఇవన్నీ చదువుతున్నాను. వాటితో పాటు చికెన్ కూడా తీసుకొచ్చానండి. ఏంటి హైదరాబాద్లో చికెన్ దొరకదా అనుకోకండి, పెద్ద బాయిలేరు హైదరాబాద్లో దొరకదంట కదండి, చిన్న బాయిలేరు అయితే దొరుకుతుందంట. అందుకని మా వారు పిల్లల కోసమని మేము హైదరాబాదు నైట్ వెళ్తామనంగా పొద్దున పూట చికెన్ తీసుకొచ్చారండి. పెద్ద బాయిలేరు 2 కేజీలు అనమాట. ఎవరిది వాళ్ళకి ప్యాకింగ్ చేసి తీసుకొచ్చి డీ ఫ్రిడ్జ్లో పెడితే రాత్రి మేము బయలుదేరిపోయేసరికి గడ్డ కట్టిపోయింది. ఇక ఆ కవర్లు ఇంకొక కవర్లో పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చాము. ఇక మళ్ళీ రాగానే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. అయితే పెద్ద బాయిలేరంటే కొంతమంది తెలియక ఫారం గుడ్లు పెడతాయి కదా, ఆ కోళ్ళే కదా అంటున్నారు. కాదండి, ఫారం గుడ్లు పెట్టే కోళ్ళు అయితే మాకు మా తోటకెళ్ళే దారిలో పెద్ద పెద్ద కోళ్ళ ఫారాలు ఉన్నాయి, గుడ్లు పెట్టాయి.
ఆ కోళ్ళు ఎట్లా ఉంటాయి అంటే గుడ్లు పెట్టడం అయిపోయిన తర్వాత వాటి దగ్గర ప్రాణం తప్పితే ఇక చికెన్ ఏమి ఉండదండి, బక్క చిక్కిపోయి ఎండిపోయినట్టు ఉంటాయి. వాటిని మా చుట్టుపక్కల ఎవరు ఎక్కువగా తినరు. అసలు పెద్ద బాయిలేరంటే 3 కేజీల పైనే ఉంటుంది తప్పితే కింద ఉండదు, అంటే పెద్దగా ఉంటాయి. చికెన్ కూడా నాటుకోడి లెక్క వండితే ముక్క గట్టిగా ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది ఉడకటానికి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ దొరకదని, అదేనండి హైదరాబాద్లో దొరకదని తీసుకొచ్చాము, పిల్లలు ఇష్టంగా తింటారని. ఇక బయలుదేరామండి బావగారు వాళ్ళ పాప ఇంటికి. అయితే నేను హైదరాబాద్ వచ్చింది తెలియదు, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానది తెలియదు. వాళ్ళకి చెప్పకుండానే వెళ్దాం అనుకున్నాను, కానీ నేను చెప్పకుండా వెళ్ళేసరికి వాళ్ళు ఎటన్నా ప్రయాణం పెట్టుకుంటే ఉండరు కదా అని పిల్లలకి మెసేజ్ పెట్టమన్నాను. అమ్మ మీరిద్దరు వస్తున్నట్టు మెసేజ్ పెట్టండి అక్కకి, నేను వచ్చానని చెప్పకుండా అంటే పిల్లలు అలానే మెసేజ్ పెట్టారు, ఇంటి దగ్గరే ఉన్నారన్నారు. ఇంటి దగ్గర ఉన్నాను అని మెసేజ్ పెట్టిన తర్వాతే మేము బయలుదేరాము. ఇక వచ్చేసామండి. అయితే చాలామంది అడుగుతున్నారు, నేను ఇంటి ముందు అంతా కూడా నేనే ఊడ్చి కడుగుతుంటే చాలామందికి డౌటు, మీ తోటికోడలు లేదా, మీ తోటికోడలు ఓడవరా కడగరా అని అడుగుతున్నారు. అయితే పిల్లలిద్దరూ హైదరాబాద్లోనే ఉండటం వల్ల వాళ్ళు కూడా పిల్లల దగ్గరే ఉంటున్నారు, అందుకనే ఎక్కువ శాతం ఇంటి దగ్గర అంతా కూడా నేనే ఊడుస్తుంటాను. ఇక్కడ నేను వచ్చింది వాళ్ళకి ఎవరికి తెలియదు. డోర్ తీయంగానే సడన్గా కనపడాలని నేను అనుకున్నాను. అలా అని డోర్కి ఒక మూలగా నించున్నాను, వాళ్ళు తలుపు తీయగానే సడన్గా కనిపించాలని. కానీ డోర్ తీసుకుంటానే బావగారు వాళ్ళ అబ్బాయి, హాయ్ పిన్నమ్మా నేను నిన్ను చూశాను అని అండు. అదేంటబ్బా నన్ను ఎక్కడ చూసిండు అనుకున్నాను. కాకపోతే ఆ డోర్కి అద్దం ఏదో ఉంటుందంట కదా, లాన్ నుంచి చూస్తే బయట అంతా కనపడిద్ది అంట కదా, అది చెప్తుండనమాట బావగారు వాళ్ళ అబ్బాయి. ఇక ఇక్కడికి వచ్చే వరకే వీడియో తీశాను, ఇక ఆ తర్వాత తీయలేదు. అందరం కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నాం, బావగారు వాళ్ళ అల్లుడు గారు, అమ్మాయి, అబ్బాయి, అక్క, మా పిల్లలిద్దరూ, నేను చాలాసేపు మాట్లాడుకున్నాం. భోజనం చేసినాం. భోజనం చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరి అమ్మ నాన్నని చిన్నక్క దగ్గరికి తీసుకెళ్తున్నాం. అంటే మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళాం కదా, ముగ్గురు అక్క చెల్లెల్లో చిన్నక్క వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నారు, అక్క దగ్గరికి వెళ్తున్నాం. పేరుకి మన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అని అనుకోవటమే కానీ చాలా కష్టమండి ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. ఇప్పుడు మేము అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళేది మాకు కరెక్ట్గా 2 గంటల ప్రయాణం పట్టిందండి. అంటే మా దగ్గర నుంచి అయితే ఖమ్మం వెళ్ళటం చాలా దగ్గర, భద్రాచలం వెళ్ళటం కూడా చాలా దగ్గర అనమాట. హైదరాబాద్ అన్న పేరే కానీ ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళటానికి గంటలు టైం పడుతుందండి. అక్క వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని కబుర్లు ఆడి టీ తాగి టిఫిన్ చేసి బయలుదేరాము. మేము ఇక్కడ కూర్చున్న టైం కంటే ప్రయాణం చేసిన టైమే ఎక్కువ పట్టిందండి, అంత దూరం ఉందన్నమాట. నాకైతే ఎర్రని ఎండలో తోటలో పని చేసినప్పుడు కూడా ఎంత చూడనిపించలేదండి, కానీ ఒక్క రోజులోనే నాకు ఎట్లా అయిపోయింది. నిజంగా హైదరాబాద్లో ఆఫీస్ వర్కులకు వెళ్ళేవాళ్ళు, బిజినెస్ పేరు మీద వెళ్ళేవాళ్ళు, చిన్న బిజినెస్లు అయినా పెద్ద బిజినెస్లు అయినా, ఇలా ఆటో దోలేవాళ్ళైనా కార్లు దోలేవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు గ్రేట్ అని చెప్పుకోవాలి. ఒక రోజుకే నాకు కష్టంగా ఉంది, వాళ్ళు రోజు ప్రయాణాలు చేసేవాళ్ళు పాపం ఎంత కష్టపడుతున్నారు. అక్కడ నుంచి అక్క వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చేసాము. మీ అందరికీ తెలుసు నేను బయట ఫుడ్ అస్సలు తినను, అంటే తప్పని పరిస్థితిలో తప్పితే. మీరు ఎక్కువ చూసే ఉంటారు నా వీడియోస్లో కూడా బయట ఫుడ్ అసలు చూడరు. ఇప్పటికి మహా అయితే 1-2 సార్లు చూసారేమో, అంతకు మించి చూడరు. నేను అసలు ఇంటికి తెప్పిను బయట ఫుడ్, బయటికి వెళ్ళినప్పుడు కూడా తిన్ను. మహా అయితే 100కి 2%, 50%, 60% కాదండి, 2% తప్పని పరిస్థితుల్లో తింటా. పిల్లల గోల్ చేయబట్టి ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుందని గోల్ చేస్తేను ఆగినాం. అయితే నాన్న ఫస్ట్ టైం ఈ పానీపూరి తింటాడు. ఫస్ట్ టైం పానీపూరి తినేవాళ్ళు ఎవరైనా సరే ముందు కొరుక్కొని తింటారండి, నేను అలానే తిన్నాను. నేనైతే ఇప్పటికీ 4 సార్లు తిన్నానండి ఈ పానీపూరి. ఫస్ట్ తిన్నప్పుడు కూడా నేను అలానే తెలియక ఆ పూరీని కొరికేసాను. ఒకసారి నోట్లో పెట్టుకోకుండా కొరికేస్తే ఆ పూరీలో ఉన్న పానీ, చాటు, ఉల్లి ముక్కలు అవన్నీ కూడా చీర మీద పడిపోయినాయి. ఇప్పుడు నాన్న కూడా అలానే తింటుంటే పిల్లలు అలా కాదు తాతయ్య ఒకసారి నోట్లో పెట్టుకోవాలని చెప్పారు. ఇక తర్వాత మామూలుగా తినేసాడండి. ఇక నేను కూడా పిల్లల కోసం తింటున్నాను. పిల్లల కోసమనే కాదులేండి, అప్పుడప్పుడు ఇలాంటి మెమరీస్ కూడా కావాలి కదా. నేనైతే నిజంగా చెప్తున్నానండి, బయట ఫుడ్ అంటే అస్సలు నాకు నచ్చదు. ఈ విషయంలో నేను మంచిగా పాటిస్తానన్నమాట. పిచ్చి పిచ్చిగా బయట అన్నీ తినటం, తెప్పించుకోవటం ఇలాంటివన్నీ ఉండవు.
కష్టమో నష్టమో ఇంట్లోనే చేతనైన వరకు పిల్లలకి చేసి పెడతాను, మా వారికి చేసి పెడతాను. ఇంకా పానీపూరి, ఇది పానీపూరి కాదంటండి, ఇందుట్లో ఇంకేంటేంటియో వేస్తారంట. ఏం వేస్తారో, ఏదో కొంచెం స్వీట్గా, కొంచెం కారంగా, అలాగే ఏదో సోంపు వాసన, ఇట్లా అన్ని రకాలుగా తెలుస్తుంది. ఏదో పేరు చెప్పారు, నాకు ఆ పేరు కూడా గుర్తులేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇక అటు పోయి వచ్చి ఇటు పోయి వచ్చి చీకటి పడిపోయింది. పానీపూరి తినేసరికి ఇంకా చీకటి పడింది. ఇక ఇంట్లోకి వచ్చేస్తున్నాం. అమ్మ అయితే రాలేదులేండి, ఇంట్లోనే ఉంది. అమ్మ కోసమని చాట్ తీసుకొస్తున్నాము తింటదని. అయితే నాన్న ఇంత టైం మాతో గడపటం మొదటిసారి అన్నట్టే. ఆఖరికి మా ఇంటికి వచ్చి ఒక రోజు ఉండాలన్నా ఉండడు. ఒకవేళ ఉన్నా సరే నైట్ నిద్రపోతాడు, పగలేమో పొలం కాడికి పోయి వస్తున్నానని వెళ్తుంటాడు. అంటే దగ్గర కాబట్టి ఒకసారైనా పొలం చూసుకోవాలంటాడు. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి కూడా అదే మాట అండి. నారుమడి ఎట్టుందో, పొలంలో నీళ్ళు పడుతున్నాయో లేదో, అంటే ఇంకొద్ది రోజుల్లో దాళవ నాట్లు స్టార్ట్ అవుతాయి కదా, పొలానికి ముందే నీళ్ళు పెట్టి ఉంచితే తొందరగా దమ్ము చేసుకోవచ్చు, చక్కగా గడ్డి అంతా మురికిద్ది, పొలానికి బలం కదా అని అప్పుడప్పుడు కలవరిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారంట, వాళ్ళు మాట్లాడుతున్నారు నాతో, రోజు వీడియోస్ చూస్తూ ఉంటామండి అని చెప్తున్నారు. ఈ పాప ఒక మాట చెప్పిద్దంట, ఇదే మాట నేను చెప్పటానికి చాలా రోజులు పట్టిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పటానికి నాకు ఎన్ని రోజుల టైం పట్టిందో. ఇలా వీడియోస్కి వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు లాస్ట్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడానికి ఎన్నిసార్లు చెప్పి తప్పు చెప్పి దాన్ని డిలీట్ చేసేదాన్ని. అలాంటిది ఆ చిన్న పాప చూడండి ఎంత తేలిగ్గా చెప్పేసిందో. నా మీద నాకే వదిలేండి. అమ్మకి చాట్ తీసుకొచ్చామని చెప్పాను కదా, తీసుకొచ్చి ఇస్తే ఏదో తిందామా తిన్నొద్దా అన్నట్టు తింటుందండి. ఇక ఇప్పటి వరకు మేము హైదరాబాద్ వచ్చిన రోజు వీడియో ఇది. రెండో రోజు. ఎన్ని రోజులు ఉన్నాను అనుకుంటున్నారా? 2 రోజులండి. రెండో రోజు అంటే మేము ఇక్కడికి వచ్చే రోజు పగలన్నమాట. పిల్లలు వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని సరుకుల అంగడికి తీసుకొచ్చారండి. అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్పారో తెలుసా, గుట్టపాడులో సరుకులు కొట్టు ఉంటుంది కదా, బడ్డీ కొట్టు, అలాంటి కొట్లు 100 కలిపితే ఒక్క కొట్టు ఎలా అయిద్దో అలాంటి దాని దగ్గరికి మేము తీసుకెళ్తాం మిమ్మల్ని అని తీసుకొచ్చారండి. అయితే డీమార్ట్కి వచ్చామండి. వాళ్ళు రావటం ఫస్ట్, నేను రావటం కూడా ఇది 3ఓసారి అండి. నేను అసలు వద్దని చెప్పాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది, వద్దంటే అమ్మమ్మకి తాతయ్యకి చూపించాలని తీసుకొచ్చారు. అమ్మమ్మ తాతయ్య అయితే బాగానే విచిత్రంగా చూస్తున్నారు, ఏం తీసుకుందామా ఏం వద్దా అని. కానీ నేను మాత్రం ఏది కనపడితే ఆడికి నా చేతులు వెళ్తానే ఉన్నాయండి. అయితే హాట్ బాక్స్ తీసుకుంటున్నాను, పెద్దది కాదండి. మా వారు ఎప్పుడన్నా తోటలోకి వెళ్తే ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి వండేసాయి అంటారు, కానీ వచ్చేసరికి గంటల టైం పడుతుంది. అలాంటి టైంలో ఈ హాట్ బాక్స్ ఉంటే ఇడ్లీ ఆ బాక్స్లో పెట్టేయచ్చు అని ముఖ్యంగా ఇది తీసుకున్నాను. ఇక్కడ పక్కనే లంచ్ బాక్సులు ఉన్నాయండి. పండుగ గుర్తుకొచ్చి మమ్మీ నా అన్నం బాక్స్ మూత పగిలిపోయింది తీసుకో అని చెప్తుంటే, అవి ప్లాస్టిక్ అమ్మా, స్టీల్ తీసుకుందాంలే అని చెప్తున్నాను. వద్దు అనుకుంటానే చాలా తీసుకున్నామండి. మా వారికి స్వెటరు, నాన్నేమో ప్లాస్టిక్ బాటిల్, వాటర్ బాటిల్ 2, స్టీల్ బాటిల్ 1, ఇంకా అమ్మకి చెప్పులు, ఇట్లా చాలా తీసుకున్నాము. తీసుకొని బయటకు వచ్చామండి. అదిగోండి నా పక్కన బ్యాగ్ ఉంది చూసారా, ఆ బ్యాగ్ నిండైనాయి అనమాట. ఇక మమ్మల్ని ఒకసారి కూర్చోబెట్టి పిల్లలు ఎక్కడికో వెళ్ళారండి. ఎక్కడికి వెళ్తున్నారబ్బా అనుకుంటే ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు. ఇదేంటి ఐస్ క్రీమ్ చెప్పా పెట్టకుండా ఈ చలికాలంలో ఐస్ క్రీమ్ ఏంటంటే, పిల్లలు అంటున్నారు డీమార్ట్కి వచ్చి ఐస్ క్రీమ్ తినుకోకుండా వెళ్తారా ఎవరన్నా అని అంటున్నారు. అదేంటి రూల్ ఏమన్నా, ఐస్ క్రీమ్ తినుకోకుండా వెళ్తే ఏమైద్ది అని అనుకున్నాను. కానీ డీమార్ట్లో ఐస్ క్రీమ్ అంట బాగుంటుందంట అని తీసుకొచ్చారు. నిజం చెప్పాలంటే నాకు అస్సలు నచ్చలేదు ఐస్ క్రీము. పిల్లలకే ఇచ్చేసాను తినమని. తర్వాత నాన్న అమ్మ అయితే తింటున్నారు బాగానే ఉందని. అంటే నాకు నచ్చలేదు, నాకు నచ్చినంత మాత్రాన వాళ్ళకి నచ్చదు అని లేదు కదా. నాకు ఎందుకో ఆ టేస్ట్ నచ్చలేదు. పిల్లలకైతే బాగా నచ్చింది, తిన్నారు. నాన్న హ్యాపీ, అమ్మ హ్యాపీ. నాకు ఎందుకో వాళ్ళని చూసేసరికి చాలా సంతోషం అనిపించిందండి. మీరు అనుకోవచ్చు అంత దూరం వెళ్ళి ఏ చార్మినారో, బిర్లా మందిరో, ఇంకేదో చూపించే కాడికి డీమార్ట్కు తీసుకెళ్ళి సంతోషపడిపోతున్నావా అనుకోకండి. మాకు అక్కడ అంత టైం లేదు ఇక అవన్నీ తిరగటానికి. మేము వెళ్ళే రోజే ఇంటికి రావడానికి కూడా ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నాము. కాబట్టి
ఆ టైంకి తగ్గట్టే మేము వెళ్ళాము. అది కూడా వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉంది కాబట్టి వెళ్ళాము. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ట్రైపాడ్లు అమ్ముతున్నారండి రోడ్డు పక్కన. నాకు ట్రైపాడ్ తీసుకోవాలనిపించింది. ఆల్రెడీ ఉంది, కానీ మన లియోగాడు ఆ ట్రైపాడ్కి పోయి తగలటం కింద పడి ఇరిగిపోయింది. ఫోన్ పెట్టుకోవద్దు కావట్లేదు. ఎప్పుడూ ఆన్లైన్లో పెట్టుకుంటాను, ఇప్పుడు ఆఫ్లైన్లో కనపడింది కదా, అది ఎట్లుంది ఏంటి అని దగ్గరికి పోయి చూస్తే బాగానే ఉందనిపించింది, తీసుకున్నాను. అక్కడి నుంచి నడిచి వస్తుంటే నర్సరీ ఉందండి. ఆ నర్సరీలోకి వెళ్ళాం, మొక్కలు తీసుకున్నాను. మొక్కలు కాదు, ఒక మొక్క నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని కోరిక, 100 వరాలండి. 100 వరాల మొక్క తీసుకొని వేసి పూలు ఊపియాలి, దేవుడికి పెట్టుకోవాలని కోరిక ఉంది. అలానే ఇక్కడికి వచ్చాను, కానీ అన్ని మొక్కలు బాగున్నాయి. నేను అనుకున్న మొక్క మాత్రం మంచిగా లేదు. 100 వరాల మొక్కలు ఉన్నాయి కానీ అవి మంచిగా లేవు. కాబట్టి తీసుకోకుండానే అలా వీడియో తీసుకొని వచ్చేసాం. మేము వచ్చిన కొద్దిసేపటికి అక్క వాళ్ళ ఈపురాలు గారు కూడా వచ్చారండి ఇక్కడికి. అంటే ఓన్లీ పిల్లలే ఇక్కడ ఉంటారు. వాళ్ళ అత్తగారు వాళ్ళది కూడా మాకు దగ్గర ఊరిలోనే. తను కూడా వచ్చేసారు. తను ఆ రోజే జర్నీ చేసి రావటం వల్ల పడుకున్నారు. ఇంకా మేమందరమేమో ఇక్కడ ఊసిపోక పుట్నాల పప్పులో బెల్లం కలుపుకొని తింటున్నాము. ఇంకా అక్క వాళ్ళ అమ్మాయి ఇల్లు కొద్దిగా వీడియో తీద్దామన్నట్టు ఇలా వీడియో తీస్తున్నారు. ఇల్లు అయితే సొంత ఇల్లే, కానీ కిచెన్ మాత్రం విడిగా లేదండి. ఏదో ఓపెన్ కిచెనా ఏమో అంటారంట కదా, ఇప్పుడు ఎక్కువ అట్లే కడుతున్నారంట కదా, అందుకని కిచెన్ వేరే విడిగా ఏం లేదు, ఇక హాల్లోనే కలిసిపోయింది. కానీ ఇదే బాగుంది అనిపించింది నాకు, విశాలంగా అనిపించింది అనమాట. వంటగది ఒక గది, హాల్ ఒక గది ఉండటం వల్ల ఇరుకుగా అనిపిస్తుంది వంటగది. చక్కగా ఇదైతే ఓపెన్గా ఉండటం వల్ల పెద్దగా ఇరికేం ఉండదు. మరి మా ఇంట్లో మా వంటగదిలో అయితే ఒకళ్ళు వంటగదిలో పొయ్యి దగ్గర నించుంటే ఇంకొకళ్ళ గదిలోకే పోవది కాదు, అంత కష్టంగా ఉంటుంది అనమాట. నాకైతే ఈ ఓపెన్ కిచెనే బాగుంది అనిపించింది. ఇక హైదరాబాద్లో 2వ రోజు నైట్ అయిపోయింది. భోజనాలు చేసి బయలుదేరామండి. పిల్లలు వచ్చి బస్సు ఎక్కించారు. బస్సు కదిలింది, పిల్లలు మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక మేము బస్సు ఎక్కగానే నాన్న అయితే దుప్పటి మూసుకేసిండండి. నాన్నకి భలే నిద్ర వచ్చేసిద్ది, ఆటోలైనా బస్సు అయినా ట్రైన్ అయినా అలా ఎక్కగానే ఇలా నిద్రపోతాడండి. మరి ఉయ్యాలు ఊపినట్టు అనిపించిందో ఎట్లా తెలియదు, కానీ తొందరగా నిద్రపోతారు. అమ్మ నేనైతే నిద్రైపోలేదు సరిగా. ఇక బంజరు వచ్చేసామండి. మా వారి బండి పంచర్ అయిందంట. నాన్న బండి ఉంది కదా, నాన్న బండితోనే 2 సార్లు తిరిగారు. 2 సార్లు కాదు, 3 సార్లు తిరిగారు. లియోగాడైతే నేను రాగానే పాపం బర్రను ఉడికొచ్చి ఒళ్ళో పడుకున్నాడు. పోయినసారి పండు హైదరాబాద్ వెళ్తే మనీతో ఏం తినలేదని చెప్పాను కదా, అయితే రాగానే మా వారు చెప్తున్నారు, పండు అనే కాదు మనం ఎవరు కనిపించకపోయినా వాడికి మనీదేని అనుకుంటా 2 రోజులు కూడా ఏం తినలేదు. కోడిగుడ్డు అట్టు పెట్టినా, కోడిగుడ్డు ఉడకబెట్టినా, పాలు పోసినా, ఏం చేసినా కానీ అసలు ఏం తినకోకుండా మెత్తగా పడుకోండు అని చెప్తున్నారు. నాకు అనిపించింది, అయ్యో నేను ఊరికి వెళ్ళి నిన్ను ఎంత బాధ పెట్టానారా అనిపించింది. ఇప్పుడు మాత్రం వాడు హ్యాపీ అనమాట, నేను వచ్చాను కదా.